హాయ్ హలో అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం జాబిల్లి కోసం పార్ట్ 60 విందాం. మన కంపెనీ మీద ఇలాంటి న్యూస్ వస్తే మన రెప్యుటేషన్ దెబ్బతింటుంది కదా అంటుండగా టీవీలో బ్రేకింగ్ న్యూస్ అంటూ వచ్చింది. ఒక్క నిమిషం మమ్మీ అని టీవీ వైపు చూసింది వర్షిణి. పొరపాటుగా స్రవంతి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీలో ఐటీ రైట్స్ జరుగుతున్నాయని వేశాం. వాళ్ళ కంపెనీలో అలాంటివేమీ జరగట్లేదు. మా పొరపాటుకు చింతిస్తూ ఆ కంపెనీకి క్షమాపణ చెప్తున్నామంటూ బ్రేకింగ్ న్యూస్ వస్తోంది. మమ్మీ చూసావా, వాళ్ళు పొరపాటున వేశామని సరిదిద్దుకుంటూ న్యూస్ వేశారు చూడు. చూస్తున్నాను బంగారం. ఆయన కన్ఫర్మ్ చేసుకోకుండా న్యూస్ వేయడం ఏంటి, కోపంగా అంది స్రవంతి. పోనీలే మమ్మీ, ఇప్పుడు సరిదిద్దుకుంటూ వేశారు కదా. అవును, ధృవేం చేస్తున్నాడు అని అడిగింది. ఈ మధ్య వాడు అల్లరి ఎక్కువైంది, బొమ్మలన్నీ విసిరేస్తున్నాడు. చాలా అల్లరి చేస్తున్నాడు, బాగా విసిగిస్తున్నాడు. అందుకే రాగిని గార్డెన్లో తిప్పుతానని తీసుకెళ్ళింది. ఆ మాటకి వర్షిణి నవ్వుతూ, నా బంగారు కొండ అల్లరి చేయడు, ఏమన్నా అంటే ఊరుకోనన్నావుగా, మరి ఇప్పుడెందుకు కంప్లైంట్ ఇస్తున్నావు అని అడిగింది వర్షిణి. ఇప్పుడు మాత్రం పెద్దగా ఏం అల్లరి చేయలేదులే, రోజూ అదే బొమ్మలతో ఆడుకోవాలంటే వాడికి కూడా విసుగ్గా ఉంటుందిగా అంటూ సమర్థించింది. అబ్బో, వాడిని ఒక్క మాట కూడా అన్నయ్యవు కదా. ఈవినింగ్ వచ్చేటప్పుడు కొత్త టాయ్స్ తీసుకొస్తానులే. వాడి ధ్యాసలో పడి నువ్వు టైంకి తిని మెడిసిన్ వేసుకోవడం మర్చిపోకు. రెస్ట్ తీసుకో, వాడిని రాగిని చూసుకుంటుందిలే. నాకు పనుంది, నేను ఉంటానంది వర్షిణి. సరే, ఎన్నిసార్లు చెప్తావు? నా మెడిసిన్ గురించి విని విని విసుగొచ్చేస్తోంది. నేను కరెక్ట్గానే వేసుకుంటున్నాను అంది స్రవంతి. నువ్వు కరెక్ట్గా వేసుకుంటే నేనెందుకు చెప్తాను మమ్మీ? చిన్నపిల్లల రోజు నీ వెనకాల పడాల్సి వస్తోంది. నువ్వు కరెక్ట్గా కోర్స్ వాడావంటే కొన్నాళ్ళకు మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదు. అంతా నీ చేతుల్లోనే ఉంది, ఇక నీ ఇష్టం. అవునా, ఈ కోర్స్ వాడితే ఇక మెడిసిన్ వేసుకోవాల్సిన అవసరం లేదా? స్రవంతి సంతోషంగా అంది. అవును, డాక్టర్ గారు చెప్పారు. నువ్వు సరిగ్గా వాడకపోతే కోర్స్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది, ఇక నీ ఇష్టం. లేదు లేదు, ఇక నుంచి కరెక్ట్గానే వాడతాను. అంటే ఇన్ని రోజులు సరిగా వేసుకోలేదా? చిరుకోపంగా అంది వర్షిణి. బంగారం, నేనేదో మామూలుగా అన్నాను, నువ్వు కోడిగుడ్డు మీద ఏకలు పేక్కు. నీకు డాడీకి క్యారేజ్ పంపిస్తాను, వదలకుండా తినండి. ఇక ఈ మ్యాటర్ సాగదీస్తే తనకే డేంజర్ అని మాట మార్చింది స్రవంతి. డాడీ వేరే బ్రాంచ్లో ఉన్నారు, ఒకసారి డాడీకి ఫోన్ చేసి అడుగు. ఇక్కడికి మాత్రం ఒక నలుగురికి ఫుడ్ పంపించు మమ్మీ. నువ్వు హైరాణ పడకు, కుక్ని చేయమను అంది వర్షిణి. నలుగురా? ఎవరైనా గెస్ట్లు వస్తున్నారా? మెనూ రెడీ చేయాలి కదా అంది స్రవంతి. కాదు మమ్మీ, మృదు గురించి చెప్పాను కదా, తను, సంగీత, నేను, ఇంకొకరు ఉన్నారులే. నువ్వు మరీ హడావిడి పడకు, సింపుల్గా పంపించు చాలు. నైట్ ఎలాగో మృదు నాతోనే వస్తుంది, అప్పుడు తనకి ఇష్టమైనవి చేద్దాం. ఇక ఉంటాను అని ఫోన్ పెట్టేసింది వర్షిణి. అంతా విన్న మృదుల నవ్వుతూ, మమ్మీని బాగానే బెదిరిస్తున్నావు అంది. అలా బెదిరించకపోతే సరిగా మెడిసిన్ వాడదు మృదు అంది వర్షిణి. వర్షిణి ఛానల్స్ అన్నీ మారుస్తూ ఒక్కొక్కటి చూడసాగింది. అన్నిట్లోనూ అదే, పొరపాటు జరిగిందని క్షమాపణ చెప్తూ న్యూస్ టెలికాస్ట్ అవ్వసాగింది. మీ మావయ్య గ్రేట్ వర్షిణి అన్నట్టుగానే 5 నిమిషాల్లో ఆపించాడే న్యూస్ని అంది మృదుల. మీ మావయ్య సంగతి నీకు తెలీదు, మా డాడీలా సాఫ్ట్ కాదు. ఎక్కడ ఎలా ఉండాలో, ఎవరిని ఎలా లొంగదీయాలో మా మావయ్యకి బాగా తెలుసు. ఇదే మ్యాటర్ మా డాడీ అయితే ఆపేస్తామండి అంటూ ఇంకొక అరగంట ఇదే న్యూస్ని అరగదీసి ఆ తర్వాత ఆపేసేవాళ్ళు, కానీ క్షమాపణ మాత్రం చెప్పేవాళ్ళు కాదు అంది వర్షిణి. ఇంతలో వర్షిణి ఫోన్ మోగడంతో ఫోన్ తీసింది. రణధీర్ ఫోన్ చేస్తున్నాడు. ఫోన్ లిఫ్ట్ చేసి, థ్యాంక్స్ మావయ్య అంది. ఏంట్రా వర్షిణి, ఎవరో పరాయి వాళ్ళకి చెప్పినట్టుగా చెప్తున్నావు గంభీరంగా అన్నాడు అతను. సారీ మావయ్య, థ్యాంక్స్ క్యాన్సిల్ అంటూ నవ్వింది. రణధీర్ కూడా నవ్వాడు. మావయ్య, అసలు ఈ న్యూస్ ఎలా వచ్చిందట వాళ్ళకి అని అడిగింది. ఈ ఛానల్ వాళ్ళకి ఎప్పుడూ ఏదో ఒక బ్రేకింగ్ న్యూస్ కావాలి కదరా. పెద్ద పెద్ద కంపెనీల మీద ఒక కన్నేసి ఉంచుతారు. రాత్రి నుంచి మన కంపెనీలో హడావిడిగా ఉందిగా. మార్నింగ్ కూడా చాలామంది వెహికల్స్లో రావడంతో ఏదో జరుగుతుంది, ఐటీ రైట్స్ అనుకుని వేశారట. మనల్ని కన్ఫర్మ్ చేసుకోకుండా అలా ఎలా వేస్తారు మావయ్య? కోపంగా అంది. నేను కూడా అది అడిగి చివాట్లు వేశాను. ఇంకోసారి ఇలా జరిగితే కేసు వేస్తానని కూడా చెప్పాను. ఇక నుంచి కన్ఫర్మ్ చేసుకోకుండా ఏ న్యూస్ వెయ్యర్లే. ఇంతకీ ఆ జగదీష్ సంగతి ఏం చేశావు? నేను ట్యాకిల్ చేస్తానంటే వద్దన్నావు అన్నాడు రణధీర్. ఆ పని మీదే ఉన్నాం మావయ్య,
నేను నీకు తర్వాత చెప్తాను ఆ విషయాలంది. సరే వర్షిణి, ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయి. అలాగే మావయ్య, నాకు ఏదైనా అవసరమైతే నిన్ను కాకపోతే ఇంకెవరిని అడుగుతాను అంది. సరే, ఇక నేను ఉంటాను, ఇక్కడ వర్క్ అయిన తర్వాత నైట్కి ఫోన్ చేస్తానులే అన్నాడు రణధీర్. సరే మావయ్య అంటూ ఫోన్ పెట్టేసింది. మళ్ళీ వెంటనే వర్షిణి ఫోన్ మోగింది. బాబోయ్, ఎన్ని ఫోన్లే బాబు నీకు అంది మృదుల. మరి సీఈఓ అంటే సీట్లో కూర్చుని అందరికీ ఆర్డర్స్ ఇవ్వడం అనుకుంటున్నావా ఏంటి? మిగతా వాళ్ళకంటే మాకే ఎక్కువ వర్క్ ఉంటుంది. ప్రతి కంపెనీని మానిటరింగ్ చేయాలి, అన్ని విషయాలు చూసుకోవాలి, చాలా టెన్షన్స్ ఉంటాయి. అందులో ఈ న్యూస్ స్ప్రెడ్ అవడంతో అందరూ ఫోన్లు చేస్తున్నారంటూ ఫోన్ లిఫ్ట్ చేసింది. మేడం, నేను హర్షని. చెప్పండి. మిషన్ కంప్లీట్ మేడం, ఏం చేయమంటారు అని అడిగాడు. గుడ్, ఆపరేషన్ కంప్లీట్ అయిందా? పేషెంట్ని జాగ్రత్తగా చూసుకోండి. నాకు ఈరోజు రావడం కుదరకపోవచ్చు, రేపు వస్తాను. అంతవరకు పేషెంట్ని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి నర్మగర్భంగా అంది వర్షిణి. హర్షకి అర్థమై, అలాగే మేడం, తొందరేమీ లేదు, మీ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకుని రండి. అప్పటి వరకు పేషెంట్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను, ప్రాబ్లం ఏమీ లేదన్నాడు అతను. పేషెంట్ అంటున్నావు, ఎవరికైనా ఏమైనా అయిందా? కంగారుగా అడిగింది మృదుల ఫోన్ పెట్టేస్తున్న వర్షిణిని. తెలిసిన వాళ్లే మృదు, క్యాన్సర్ కబళించాలని చూసింది, వెంటనే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకున్నాం. ఇప్పుడు పర్వాలేదు, ఆ విషయమే చెప్తున్నారు. జగదీష్ కంపెనీని కబళించాలనుకున్నాడన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇండైరెక్ట్గా ఇలా చెప్పింది వర్షిణి. అమ్మో, క్యాన్సరా? డేంజర్ కదా, భయంగా అంది మృదుల. ఇప్పుడంత భయపడాల్సిన పని లేదు మృదు, ఇప్పుడున్న టెక్నాలజీతో ఎటువంటి క్యాన్సర్నైనా నయం చేయొచ్చు. ఎంతోమంది సెలబ్రిటీలు క్యాన్సర్ బారిన పడి రికవరీ మామూలుగా జీవించడం లేదు. సకాలంలో క్యాన్సర్ను గుర్తించడం ముఖ్యం. అలా గుర్తించకపోతే అదే మనిషికే కాదు, చుట్టూ ఉన్న వారికి కూడా ప్రమాదం. ఇటు క్యాన్సర్ రోగాన్ని, అటు జగదీష్ని దృష్టిలో పెట్టుకున్నది వర్షిణి. అవును, నువ్వన్నది కరెక్టే అంటూ ఒప్పుకుంది మృదుల. వర్షిణి రాగమాలకిచ్చిన ఫైల్స్ చూస్తూ, నీకు బోర్ కొడుతోందేమో మృదు, రూమ్లోకి వెళ్ళు, అక్కడ టీవీ ఉంది, చూస్తూ ఉండు, ఈలోపు సంగీత వచ్చేస్తుందంది. బోరేం కొట్టడం లేదు కానీ ఆ ఫైల్స్ ఇవ్వు, నేను చూస్తానంది. నీకెందుకు మృదు, నేను చూస్తానుగా అంది వర్షిణి. నేను తెలుసుకోవడం మంచిదేగా, అనఫిషియల్గా ఇప్పుడే జాయిన్ అవుతున్నాననుకో అంటూ తన దగ్గరున్న ఫైల్స్లో నుంచి ఒక ఫైల్ తీసుకుని స్టడీ చేయసాగింది. వర్షిణి నవ్వుతూ, నువ్వు ఇప్పుడు అనఫిషియల్గా జాయిన్ అయినా రేపటి నుంచి నీ శాలరీ కౌంట్ అవుతుంది. ఏం పర్వాలేదు, ఈ నెల మొత్తం శాలరీ ఇవ్వకపోయినా నో ప్రాబ్లం అంది మృదుల. అవునా, శాలరీ వద్దా? అయితే నా కంపెనీలో ఫ్రీగా చేయి, నాకు బోలెడమని మిగులుతుంది నవ్వుతూ అంది వర్షిణి. వై నాట్? శాలరీ కంటే కూడా రాకకు దగ్గరగా ఉండబోతున్నాను. మునిపట్ల నాతో ప్రేమగా ఉండి మా అన్నయ్యని పెళ్లి చేసుకుంటే చాలు, అంతకంటే నాకేం కావాలి అంది మృదుల. మృదుల రాగ విషయంలో బాధపడుతుందని అర్థమై, నీ కోరిక తీరుతుందిలే, రేపు జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చేది కూడా రాగకే అంది. అవునా, సంతోషంగా అంది మృదుల. అవును, ప్రస్తుతానికి డిపార్ట్మెంట్ హెడ్ రాగనే, నిన్ననే పోస్ట్ ఖాళీ అయిందిలే. తన హెడ్గా ప్రమోట్ చేశానన్న విషయం ఇంకా రాగకు కూడా తెలియదంది వర్షిణి. హెడ్ అంటే బాగా రెచ్చిపోతుందేమో నా మీద అంది మృదుల. మీ ఇద్దరి కేడర్ ఒకటేలే, నాకు తెలిసి రాగ నిన్నేం ఇబ్బంది పెట్టదు. ఏదన్నా ఉంటే మీ వదిన మరదళ్ళు కింద మీద పడి తేల్చుకోండి. మీ గొడవలో నా వర్క్ డిస్టర్బెన్స్ అయిందంటే మాత్రం ఇద్దరికి ఊస్టింగ్ ఇచ్చి పంపిస్తానంది వర్షిణి. మా పర్సనల్ విషయాలు వర్క్లో చూపించాం, నువ్వు ఈ విషయంలో మా మీద అనుమానపడక్కర్లేదు కినుగ్గా అంది మృదుల. ఆహా అంటూ నవ్వింది వర్షిణి. ఆ తర్వాత ఇద్దరూ సీరియస్గా ఫైల్ స్టడీ చేయడంలో మునిగిపోయారు. దాదాపు 2 గంటలు గడిచిన తర్వాత ఒళ్ళు విరుచుకుంటూ, ఈ గీత ఇంకా రాలేదేంటే బాబు, ఎంతసేపు నిద్రపోతుంది మొద్దుమొహంది అంటూ విసుక్కుంది మృదుల. వెనక నుంచి సడన్గా మృదుల నెత్తి మీద మొట్టికాయ పడింది. ఎవడ్రా నన్ను కొట్టింది అంత ధైర్యంగా అంటూ తలరుద్దుకుంటూ వెనక్కి తిరిగి చూసింది. తన వైపే గుర్రుగా చూస్తున్న సంగీత కనిపించింది. ఏంటే, నేను ముద్దులో నిద్రపోతానా? కళ్ళు మిటకరించి చూస్తూ అంది సంగీత. నిజమే కదా, ఇప్పుడు టైం 12 అవుతోంది, ఇప్పుడే వచ్చేది అంది మృదుల. రాత్రంతా నేను నిద్రపోలేదు తెలుసా, తెల్లవారుజామున పడుకున్నాను, అందుకే లేట్ అయింది. దానికే నన్ను మొద్దు నిద్ర అంటావా కినుగ్గా అంది సంగీత. అబ్బో, రాత్రంతా పడుకోకుండా తమరు చేసిన పనేంటో, ఆ కొరియన్ డ్రామాలు చూడడమే కదా అంది మృదుల.
అని ఎవరు చెప్పారు? ఆఫీస్ పని చేశాను తెలుసా అంది సంగీత. నువ్వు ఆఫీస్ పని, అది నేను నమ్మాలి. అంత రాత్రి వరకు చేసే అర్జెంట్ వర్క్ ఏముందమ్మా నీకు అంది మృదుల. నమ్మాలి, ఈ ఆఫీస్కి షిఫ్ట్ అవుతున్నాం కదా, పెండింగ్ వర్క్ ఉంటే చేయమన్నాడు అన్నయ్య. రాత్రంతా మేలుకుని కష్టపడి చేశాను తెలుసా, గొప్పగా అంది సంగీత. అవునా, మరి వదినేంటి? నువ్వు తెల్లవారుజాము వరకు వెబ్ సిరీస్ చూస్తూనే ఉన్నావని, ఎంత చెప్పినా ఇదిగో అదిగో అంటూ గడిపేశావని, ఆ టీవీ గోల వల్ల తనకి నిద్ర పట్టలేదని చెప్పిందే వర్షిణి నవ్వుతూ అంది. ఛ, వదిన చెప్పేసిందా అని లోపల అనుకోబోయి పైకి అనేసింది సంగీత. దాంతో వర్షిణి మృదుల పక్కున నవ్వేశారు. వదిన చెప్పకపోతే మాత్రం నీ గురించి నాకు తెలియదా ఏంటి అంది వర్షిణి. హిహిహి అని ఒక వెర్రి నవ్వు నవ్వుతూ, ఒక్క ఎపిసోడ్ చూద్దాం అనుకున్నానే, తర్వాత ఏమవుతుందని అలా చూస్తూనే ఉన్నాను. వదినొచ్చి టీవీ ఆఫ్ చేస్తే గాని తెలియలేదు అంతసేపు చూశానని. అప్పటికే తెల్లారిపోయింది, ఇక పడుకున్నాను. వదిన లేపి మృదు వచ్చిందట అని చెప్పడంతో ఇక తప్పక లేచి రెడీ అయ్యి వచ్చానంది. ఈ పిచ్చి ఇంటే బాబు నీకు, ఇలా అయితే ఆఫీస్కి ఏమొస్తావు, వర్క్ ఏం చేస్తావు మందలింపుగా అంది మృదుల. రేపటి నుంచి ఇక్కడే కదా, టైంకి వచ్చేస్తాలే, రాకపోతే వర్షిణి ఊరుకోదు కదా మొహం అదోలా పెడుతూ అంది సంగీత. వర్షిణి ఊరుకోదనే కానీ లేకపోతే నీ అంతటి నువ్వు రావన్నమాట. మరి ఇన్ని రోజులు అన్నయ్య దగ్గర ఎలా పనిచేశావే మృదుల అడిగింది. ఏముంది, నా గురించి అన్నయ్యకి తెలిసిందే కదా, పెద్దగా పట్టించుకునేవాడు కాదు. తీరిగ్గా లేచి 11 గంటలకు వెళ్ళేదాన్ని. వెళ్ళిన తర్వాత మాత్రం సిన్సియర్గానే వర్క్ నేర్చుకున్నాను. మేనేజర్ ఉన్నాడే బాబు, వయసు చిన్నదే, కానీ వర్క్ చేయకపోతే ఊరుకునేవాడు కాదు. రాక్షసుళ్ళ పక్కనే ఉండి నేర్పించాడు. నేర్చుకోక చేస్తానా అంది సంగీత. ఆమె ముఖం చూసి ఇద్దరూ నవ్వేశారు. సంగీత కూడా నవ్వేసింది. చాలా రోజుల తర్వాత మృదుల కలవడంతో కబుర్లు చెప్పుకోసాగారు. ఇంతలో డోర్ నాక్ చేసిన శబ్దం వినపడ్డంతో కమిన్ అంది వర్షిణి. రఘురామ్ గారు వచ్చారు. ముందే మృదుల తెలియడంతో సంగీత ఎవరన్నట్టుగా చూస్తూ, అమ్మా, మీరు చెప్పినట్టే రిసెప్షన్ ఏరియాలో ఇంటీరియర్ డెకరేషన్ చేస్తున్నారు. సిస్టమ్, ఫోన్ ప్రొవైడ్ చేశాం. మీరు అడిగినట్టుగా మీకోసం ఒక అసిస్టెంట్ని తీసుకొచ్చానమ్మా, పిలవమంటారా అన్నాడు రఘురామ్. తనకన్నీ చెప్పారా అంది వర్షిణి. చెప్పానమ్మా, మీకు టీ చేసి ఇవ్వడం, మీకు సంబంధించిన పనులు చూసుకోవడం అన్నీ వివరంగా చెప్పాను. మంచి అమ్మాయి, పని బాగా చేస్తుంది. ఇంతకుముందు ఏదో ఆఫీసులో కూడా చేసిందంటమ్మా అన్నాడు రఘురామ్. సరే రఘురామ్ గారు, మీరన్నీ చెప్పారు కదా, ఇక నేనెందుకు చూడడం, ఇప్పటి నుండి డ్యూటీలో జాయిన్ అవ్వమని చెప్పండి అంది వర్షిణి. ఆనంద్ గ్రూప్ ఆఫ్ కంపెనీ నుంచి వచ్చారమ్మా, వాళ్ళు ఇక్కడికి షిఫ్ట్ అవ్వమన్నారంట కదా అన్నాడు రఘురామ్. మీకు చెప్పాను కదా, వాళ్ళకు ఒక ఫ్లోర్ మొత్తం అలాట్ చేయండి. తను సంగీత, ఆ కంపెనీ వీళ్ళదే, తను నా ఫ్రెండ్ కూడా అంది వర్షిణి. ఆయన తన వైపు చూడడంతో నమస్తే సార్ అంటూ చేతులు జోడించింది సంగీత, తనకంటే పెద్దవాడు కావడంతో. నమస్తే అమ్మా అన్నారు రఘురామ్. సంగీత, నువ్వు రఘురామ్ గారితో వెళ్ళి నీకు ఎలా బాగుంటుందో సెటప్ చేయించుకోంది వర్షిణి. నేనెందుకు, మా వాళ్ళున్నారు, పైగా ఈ సారున్నారు, వాళ్ళు చూసుకుంటారులే. ఇప్పుడేగా ఆఫీస్కి వచ్చింది, అప్పుడే పని చెప్తావే బద్ధకంగా అంది సంగీత. నీకు సంబంధించిన ఆఫీస్ నువ్వు చూసుకోకపోతే ఎలా, వెళ్ళు అంది వర్షిణి. అబ్బా, మృదుని కలిసి 2 ఏళ్ళు అవుతోందే, ఇంకా సరిగ్గా మాట్లాడనే లేదు, అప్పుడే వర్క్ ఏంటి అంటూ గొణిగింది సంగీత. మృదు ఎక్కడికి వెళ్ళదు, ఇక నుంచి మన ఆఫీసులోనే పనిచేస్తుంది. పైగా రాత్రికి మన ఇంటికి వస్తుంది. నువ్వు కూడా నాతో వస్తున్నావు, అప్పుడు తెల్లవార్లు కబుర్లు చెప్పుకుందాం. ఇప్పుడు రఘురామ్ గారితో వెళ్ళు గంభీరంగా అంది వర్షిణి. తప్పదా అన్నట్టుగా దీనంగా చూసింది సంగీత. తప్పదు అన్నట్టుగా చూసింది వర్షిణి కూడా. ఇక తప్పించుకోలేని అర్థమై, అయితే మృదును పంపించు నాతో అంది సంగీత. తనెందుకు నీతో అర్థం కాక అడిగింది. నాకు తోడుగా ఉండి కాస్త హెల్ప్ చేస్తుంది. అక్కడ నువ్వు చేసే పనే పెద్దగా ఏం లేదు, మళ్ళీ నీకు తోడు మృదువునా? అంతా ఒక్కసే చేస్తారు, నువ్వు దగ్గరుండి చెప్పి చేయించడమే. పైగా నీకు తెలియకపోతే రఘురామ్ గారు ఉంటారు, అడుగు. అయినా మృదు నా కంపెనీలో ఎంప్లాయ్, మీ ఆఫీసులో పనికి నేనేలా పంపుతాను అంది వర్షిణి. ఫ్రెండ్నే కదా, ఆ మాత్రం హెల్ప్ చేయొచ్చు కదా బొంగమూతి పెట్టింది సంగీత. ఇలాంటి విషయాల్లో ఫ్రెండ్ కాదు, బిజినెస్సే, ఫ్రెండ్షిప్పే. పోయి నీ ఆఫీస్ వర్క్ నువ్వే చేసుకో గంభీరంగా మొహం పెట్టంది వర్షిణి. అమ్మో, నువ్వు పక్క బిజినెస్ ఉమెన్ అయిపోయావు, ఫ్రెండ్ అని కూడా లేదు అంది.
అవును, అలా ఉండకపోతే కష్టం. ఇక నువ్వు దయచేయి అంది వర్షిణి. నన్ను పంపించేసి మీ ఇద్దరూ చక్కగా కబుర్లు చెప్పుకుందాం అనుకుంటున్నారా? అనుమానంగా అంది సంగీత. నువ్వు వచ్చే వరకు అసలు మేము మాట్లాడుకోలేదు, వర్క్ చేసుకుంటున్నాం. అదిగో చూడు ఎన్ని ఫైల్స్ ఉన్నాయో. మృదు ఇంకా జాబ్లో జాయిన్ కాకముందే వర్క్ చేస్తోంది. చెప్పు, నువ్వు నా దగ్గర జాయిన్ అవుతావా? నాతో పాటు వర్క్ చేద్దు గాని అంది వర్షిణి. అమ్మో, నీ దగ్గర వద్దులే, మా ఆఫీస్ వర్కే నేను చేసుకుంటాను. టేబుల్ మీద ఉన్న ఫైల్స్ని చూస్తూ భయంగా అంది సంగీత. అక్కడైతే తను ఇష్టం వచ్చినట్టు చేయొచ్చని వర్షిణి దగ్గర తన పప్పులు ఉడకవని తెలుసు సంగీతకి. వస్తున్నావుని ఆపుకుంటూ, అయితే వెళ్ళు, వెళ్ళి త్వరగా వర్క్ చేయి. ఇంకో గంటలో లంచ్ అవర్, అప్పుడు ఇక్కడికి రా, కలిసి లంచ్ చేద్దాం. మమ్మీ క్యారేజ్ పంపిస్తుంది అంది వర్షిణి. ఏమొద్దులే, మీ ఆఫీస్ వేరు మా ఆఫీస్ వేరు కదా, నేను మా ఆఫీసులోనే లంచ్ చేస్తాను అలిగినట్టుగా అంది. అలా అంటావా? సరే అయితే నేను మృదు హ్యాపీగా భోంచేస్తాం. అసలే మమ్మీ బోల్డ్ స్పెషల్స్ పంపిస్తోంది ఓరగా చూస్తూ సంగీతతో ఉంది వర్షిణి. స్పెషల్సా? సంగీత టెంప్ట్ అయింది. మళ్ళీ అంతలోనే ఇప్పుడు తను మెల్ట్ అయితే మరింత ఏడిపిస్తారని. నాకేమొద్దు, మీరే బాగా తినండి, మీకు కడుపు నొప్పి రాకపోతే అప్పుడు నన్ను అడగండి అంటూ, రఘురామ్ గారు రండి, మనం మన పని చేసుకుందాం మూతి తిప్పుకుంటూ అంది సంగీత. ఆమె చేష్టలకి మృదులా వర్షిని నవ్వేశారు. రఘురామ్ పెదవులపై కూడా నవ్వు విరబూసింది. నవ్వుకోండి నవ్వుకోండి, మాకు సమయం వస్తుంది, అప్పుడు మేమేంటో చూపిస్తామంటూ తిప్పుకుంటూ వెళ్ళిపోయింది సంగీత. చూడు, పనంటే దీనికి ఎంత బద్ధకమో, అందుకే అంకుల్ అన్నయ్య దగ్గర పంపించారు. దీనికి టాలెంట్ ఉంది కానీ బద్ధకస్తురాలు. అదే ఇప్పుడు ఏ సినిమాకో షికారుకో అను హుషారుగా వచ్చేస్తుంది నవ్వుతోంది వర్షిణి. దాని గురించి తెలిసిందే కదా, పనికి వెనుకుంటుంది, షికార్లకి తిండికి ముందుంటుంది అంటూ నవ్వింది మృదుల. ఇద్దరూ మళ్ళీ వర్క్లో మునిగిపోయారు. మృదుల తనకు వచ్చిన డౌట్లని ఒక పేపర్ మీద రాసుకుంది. ప్యూన్ క్యారేజ్ తీసుకొచ్చి లోపల పెట్టే వరకు ఇద్దరూ టైం ఎంత అయిందో మర్చిపోయి పనిలో మునిగిపోయారు. మేడం వడ్డించమంటారా అని అడిగాడు ప్యూన్. బయట ఒక అమ్మాయి ఉంటుంది, కొత్తగా జాయిన్ అయింది, ఇక నుంచి నా పనులు తను చేస్తుంది, తనకి ఏం చేయాలో ఒకసారి చెప్పంది వర్షిణి. అలాగే మేడం అంటూ బయటకు వెళ్ళి అక్కడ వర్షిణి పర్సనల్ పని చేయడానికి అపాయింట్ అయిన అమ్మాయిని తీసుకొచ్చాడు. నమస్తే మేడం, లోపలికి వచ్చిన ఆమె వినయంగా అంది. ఆమెకు 35 ఏళ్ల వరకు ఉంటాయనుకుంటా. చూడడానికి ఓ మాదిరి అందంగా నీట్గా ఉంది. మేడం నేను వెళ్ళనా అని అడిగాడు ప్యూన్. వెళ్ళన్నట్లు నీ పేరు అని అడిగింది వర్షిణి. లలిత మేడం నమ్రతగా అంది. నీకు శ్రీనంతా చెప్పాడనుకుంటాను, ఇక నుంచి నాకు ఏమేం కావాలో టైం ప్రకారం అన్నీ నువ్వే చూసుకోవాలంది వర్షిణి. అలాగే మేడం వినయంగా అందామె. క్యారేజ్ నా రూమ్లో పెట్టి ప్లేట్స్ అన్నీ క్లీన్ చేసి రెడీగా పెట్టు, వాటర్తో సహా అంది వర్షిణి. అలాగే మేడం అంటూ వర్షిణి పర్సనల్ రూమ్లోకి వెళ్ళి అన్నీ రెడీ చేసి పెట్టి అదే విషయం ఆమెకు చెప్పింది. ఓకే నువ్వు వెళ్ళు, నేను అవసరమైతే పిలుస్తానంది. లలిత తలూపి వెళ్ళిపోయింది. లంచ్ చేద్దామా అంది వర్షిణి. టైం ఎంత అని అడిగింది మృదుల. 1 గంట అవుతోంది. సరే తినేస్తాను, ఒక పని అయిపోతుంది. ఏది సంగీత అలిగిందా ఏంటి, రాలేదు అంది మృదుల. అదేమయ్యుండదులే, ఏదో వర్క్లో పట్టి టైం చూసుకుని ఉండదు, వస్తుందంటుండగానే సంగీత లోపలికి వచ్చింది. అంతలోనే సారీ అని వెళ్ళబోయింది సంగీత. ఏమైంది వర్షిణి అయోమయంగా అడిగింది. పర్మిషన్ తీసుకుని రావడం మర్చిపోయాను మేడం, క్షమించండి వినయం నటిస్తోంది సంగీత. ఆమె యాక్షన్కి నవ్వుకుంటూ లంచ్ అవరే కదా, పర్వాలేదు కూర్చో అంది. థ్యాంక్ యూ మేడం అంటూ సంగీత చైర్లో కూర్చుంది. ఇడియట్, ఆపింక నీ నాటకాలు అంది వర్షిణి నవ్వుతూ. నాటకాలు కాదమ్మా, మీరు మా బాస్, గౌరవించుకోవాలి కదా, కళ్ళు టప్టపా కొడుతూ అంది. నన్ను గౌరవించడం కాదు, నీ సిన్సియారిటీ వర్క్లో చూపించండి. అలాగే మేడం వినయంగా అంటూ, అసలు విషయం మర్చిపోయాను. హే మృదు, నీకు రమేష్ గుర్తున్నాడా? ఇక్కడే పనిచేస్తున్నాడే, నేను చూశాను ఎక్సైటింగ్గా చెప్పింది. ఆ మాటకి వర్షిణి మృదుల మొహామొహాలు చూసుకుని చిన్నగా నవ్వుకున్నారు. రమేషా? రమేష్ ఎవరు? తనకసలు గుర్తులేనట్టుగా ఉంది మృదుల. మన తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.